ఏంటయ్యా నా జన్మ ధన్యమైంది సార్. జన్మ ధన్యమైంది. అన్నగారిని చూశాను ఆ రోజుల్లో, బాబు గారిని చూసాను. జన్మ ఇంకా నాకు ప్రాణం ఉంది. లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నేను నిలబడతాను. మనం ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు. కాకపోతే సార్ ఈ కాలు తీశారు. ఈ కాలము ఎట్లా యాక్సిడెంట్ అయింది సార్. అంటే షుగర్ ఉంది నాకు. యాక్సిడెంట్ అయితే మోకాల దాకా తీశారు. మనం 2 సంవత్సరాలు మనం తమరు గెలిచే ముందు సార్. నేను సంతోషంగా తిరిగాను కూడా ఆ రోజుల్లో. అయితే తర్వాత పడిపోయా. రిజల్ట్ వచ్చిన సంతోషం కూడా ఎన్ఆర్ హాస్పిటల్. తర్వాత ఈ కాలు పైలేరే ఉంది సార్. ఇది ఒక్క కాలు మీద నడవటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది. సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు. 4 సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు యథార్థంగా దైవ సాక్షిగా. అయితే తమరి దృష్టికి ఇవాళ బాబా గారు దేవుడు వెంకటేశ్వరం పంపించారు అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ? సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను. ఎక్కడ నుంచి తెస్తారు ఇవి? ఇక్కడ మన 1 టౌన్లో వస్తారు సార్. ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి. ఇక్కడ లోకల్గా తయారు చేయలేకపోతున్నారా? వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్. మాకు ఇట్లా అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నారు. మాకేంటంటే మేము ఎక్కువ 10 మంది కలిసి తెచ్చుకుంటాం సార్. మా ఆవిడ సార్ మా మనవరాలకి మీ దైవాల అమ్మ దీవెన వస్తుంది. మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ మూలాన నాకు నెలకు 1000 రూపాయలు మిగులుతాయి సార్. నెలకు 1000 రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ 2000 కాదు, మన 1500 అయింది. అంతకుముందేమో ఎక్సెల్కి 2000 అయ్యేది, మన 1600 అయింది. 400 ఒక 500. గ్యాస్ బండ ఊరికి ఫ్రీగా ఇచ్చారు. అది మీ పేరు చెప్పండి ప్రస్తుతానికి. అయితే కాకపోతే ఇంటి అద్దె కట్టుకో చాలా అదొకటి జీవనోపాధి ఇది ఉంది సార్. ఏంటమ్మా మీరు ఎక్కడ మార్కెట్ వచ్చాం సరే తీసుకున్న దీపావళి పర్చేస్ అని చెప్పి సార్ వాళ్ళు అక్కడ బ్లాక్ చేస్తున్నారని చెప్పి మేము అసలు ఎంత హ్యాపీగా ఉంది సార్. ఎంత మంది చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఈ రోజు ఇంత అవకాశం దొరుకుతుంది. మొత్తం కూడా పంచి పెట్టాం సార్. మీకు అందరికి దీపావళి శుభాకాంక్షలు అమ్మా. దీపావళి కాదు సార్, ఇప్పుడు ఇందులో పెడుతున్నారా? మీరు కాకుండా అందరూ పెడుతున్నారా? మీరు కొంతమంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం? మాకు అసలు జన్మ ధన్యమైంది అన్నగారి తర్వాత గారు. చాలా సంతోషం. 3 చేస్తాం. అలాగే సార్. ఓకే అమ్మా, మంచిదమ్మా, సంతోషం సంతోషం అమ్మా. నమస్తే అమ్మా. ఏమ్మా బాగున్నారా? నమస్కారం. నమస్కారం. హ్యాపీ దివాళీ అమ్మా. హ్యాపీ దివాళీ. ఆయిల్ వేస్తామమ్మా దీంట్లో? ఆయిల్నా? వాటర్ పోసి వెలిగిస్తారా? ఎంత టైం ఉంటుంది? అరగంట. ఎంత దీని రేట్ ఎంత? బాక్స్ కార్ వస్తాయి సార్ 150 రూపాయలమ్మా. ఇది కొంటున్నారా మందరు? దివాళీగా సార్ అందరూ కొంటున్నారు. ఎన్ని తెప్పించావమ్మా? 500 తెప్పించుకున్నాం. ఎక్కడ తెప్పించావమ్మా ఇవన్నీ? ఇవన్నీ మనకి వేరే రాష్ట్రం నుంచి వస్తుంటాయి. ఇక్కడ తయారు చేయడం లేదా? హోల్సేల్ మార్కెట్ సార్. ఓకే అమ్మా. మీ యొక్క ఆర్ద్రంలో అందరం కూడా కలకలగా చలసలగా అందరం చక్కగా ఉన్నాం సార్. జిఎస్టీ తగ్గించారు. మా పేదలకు ఎంతో శుభకార్యంగా అందంగా ఉంది. చాలా సంతోషం సార్. అన్ని మంచిగా బాగా జరుగుతున్నాయి కదా. సూపర్ సార్. సూపర్ 6 కూడా. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ అమ్మా. దీపావళి శుభాకాంక్షలు అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం బ్రదర్, బాగున్నారా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. వెరీ నైస్. థ్యాంక్ యూ. నిన్నే అమరావతి సిఆర్డీ ఆఫీస్ తయారు చేసాం. ధైర్యంగా ఉన్నామంటే మీ కారణం. మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి సార్. ఎక్కడ చదువుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సార్. చాలా బ్రహ్మాండంగా ఉండి చేద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను పాపులర్ మాట పిచ్చయ్య గారు అబ్బాయినండి. చుక్కపల్లి పిచ్చయ్య గారు అబ్బాయి. గతంలో కూడా మిమ్మల్ని కలిసాను. నాన్నగారు చనిపోయినప్పుడు మీరు మా ఇంటికి కూడా వచ్చారు. నాకు ఐడియా ఉంది.
మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారంట అప్పుడు అవును అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు అన్నమాట. తిరుపతిలో షాప్ ఉండేది. అవును సార్, మా మనవరాలు సార్ మిమ్మల్ని చూడటానికని వచ్చింది. గుడ్. ఏం చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నామా? ఎక్కడ? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఓకే సార్ జిఎస్టీ బెనిఫిట్ అంతా పాస్ ఆన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టీ? మీకు ఎంత ఇచ్చారు? ఏ రేట్లో వస్తుంది? ఇప్పుడు గతంలో 12% 18% ఉండేది సార్, దాన్ని 5% చేశారు. 18% ఉన్న 13% బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం బాక్సుల మీద అన్నిటి మీద వేసి 13% ఉంటుంది సార్. అదే 10% ఉన్నదాన్నేమో 12 ఉన్నదాన్నేమో 7% పాస్ ఆన్ చేస్తున్నాం. 5 చేశారు. 5 చేశారు. ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా? ఎక్కడమ్మా మీది? ఓకే, మరి నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తున్నామ్మా. ఇప్పుడు తగ్గినాయా రేట్లు? అంటే అది సరే అమ్మా, మీరు కొంటున్నారు కదా, ముందుకి ఇప్పటికీ జిఎస్టీ దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది? కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా, ఏంటి మీ యొక్క? అంటే ఎంత బెనిఫిట్ ఉందమ్మా కుటుంబానికి? ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం వీటన్నిటి పైన, కొనుగోలు పైన? 5,000 ఖర్చు పెడతారు. 5,000 ఖర్చు పెడితే ఒక 10% తగ్గితే 500 రూపాయలు మిగులుతుంది. అవునమ్మా. ఎల్ఐసి కట్టారా? ప్రీమియం కట్టారా? ఎంత కట్టారు? మీకు మామూలుగా 18% దాంట్లో చేశారు అంటే 12%, 18% వచ్చింది. ఓకే. ఓకే, గుడ్. నువ్వేం చేస్తావా? హిందూ ఆఫీసులో పనిచేస్తారండి సార్, హిందూ పేపర్ ఆఫీస్. హిందూ పేపర్లో చేస్తారా? ఇక్కడ విజయవాడ, తిరుపతిలో పనిచేస్తావా? 2 పనిచేస్తావా? నువ్వేం చదువుతున్నావు? ఏమ్మా? 9th క్లాస్. ఎక్కడ? ఇక్కడ చేస్తున్నా. ఓకే మనకి రండి. ఏమ్మా? చేసామ్మా ఎంప్లాయీస్. థ్యాంక్ యూ అమ్మా, మంచిదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్కారం.